ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా జోరు వానలు పడుతున్నాయి. దీంతో జిల్లాలోని చెరువులు, కుంటలకు జలకల వచ్చింది. కుంటాలలో గాయత్రి, పొచ్చేర వాటర్ ఫాల్స్ కు వరద వస్తోంది. కుంటాల ఫారెస్ట్ లోని సహజ సిద్ధమైన వాటర్ ఫాల్స్ కు పర్యాటకుల రష్ పెరిగింది. అయితే భారీ వర్షాలు, వరదలతో అలర్టుతో కొన్ని వాటర్ ఫాల్స్ సందర్శనపై ఆంక్షలు పెట్టారు అధికారులు. నేరేడిగొండ మండలంలో గాయత్రి, పొచ్చేర జలపాతాల దగ్గరకు టూరిస్టులను అనుమతించడం లేదు. ఈ జలపాతం అందాలను చూడాలంటే 408 మెట్లు కిందకు దిగాల్సి ఉంటుంది. వరద ఉధృతి ఉన్న సమయంలో ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉంటుంది. పర్యాటకుల భద్రత కోసం ఆంక్షలు విధించామంటున్నారు అధికారులు. ఇది వైట్లో పెట్టు, వీళ్ళందరూ జనాలంతా వెళ్తే వైట్లో పర్యాటకులకి నేచర్కి దగ్గరగా ఈ ఎర్తన్ స్మెల్ అండ్ సిటీలో ఉండే బిజీ లైఫ్లో చూసిన దాని తర్వాత ఇలాంటి కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్కి వచ్చిన దాని తర్వాత ఒక పీస్ఫుల్ మైండ్, ఒక చాలా ఎన్వైరన్మెంట్కి మనం మంచిగా అడిక్ట్ అయిపోయి ఇక్కడే ఉండాలి అన్న కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుంది. సో ఇలాంటి కైండ్ ఆఫ్ దానికి మనం గవర్నమెంట్ ఇంకా ఏమన్నా చేసేసి ఎవరైనా ఎనీ కైండ్ ఆఫ్ ప్రికాషన్స్ కానీ లేకపోతే రావడానికి పోవడానికి ఫెసిలిటీస్ ఏమైనా చూసి సర్వీస్ సెక్టార్లో వారిని చేయగలిగితే మన గవర్నమెంట్కి మన పర్యాటక రంగం కూడా పెరుగుతుంది అనేది నేను భావిస్తున్నాను. ఎంట్రీలో మాకు ప్రాబ్లం జరిగింది. స్టార్టింగ్లో ఏంటనంటే అక్కడ వాళ్ళు పోలీస్ వాళ్ళు వాటర్ ఫాల్ హెవీగా ఉంది కాబట్టి రానివ్వలేదు. అది చాలా మంచి పని అనమాట, ఎందుకంటే ముందే ప్రికాషన్స్ తీసుకుంటూ ఉన్నారు కాబట్టి అది మనకి ప్లస్ పాయింట్ అయింది. చాలా ప్లేసెస్లో వర్షాలు అవన్నీ ఉంటాయి కానీ దానికి కొన్ని సేఫ్టీ మెజర్స్ అవన్నీ తీసుకొని మన పర్యాటకుల్ని అలౌ చేస్తారు. ఇప్పుడు ఆదిలాబాద్ అంటే అందాలకు నిలయం, వాటర్ ఫాల్స్, ఫారెస్ట్ అన్నీ బాగుంటుంది. సో అక్కడ నుండి తీసుకొస్తే మాకు స్ట్రెస్ రిలీఫ్ అని చాలా హోప్స్తో తీసుకొచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా రిస్ట్రిక్షన్ చెప్తున్నారు, రానివ్వట్లేదు. అదే ఇక్కడ బారికేడ్స్ ఏదో పెట్టేసి అలౌ చేస్తుంటే బాగుండేది. సో దట్ ఇంకా చాలామంది వస్తారు, మన పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతుంది. మనకి మెయిన్గా ఇంకేదంటే ట్రాన్స్పోర్టేషన్స్ కరెక్ట్గా లేవు. బోగతాలు అక్కడ సైడ్ ట్రాన్స్పోర్టేషన్స్ అన్నీ ఉన్నా కానీ మనకు ఇన్ని వాటర్ ఫాల్స్ ఉన్నా దాని డెవలప్మెంట్ లేదు. వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి ఒక పర్యాటకంగా బస్సెస్ పెట్టడం కానీ, ఏదైనా నిర్మల్, ఆదిలాబాద్ నుంచి స్పెషల్ బస్సెస్ నడవడం కానీ బాగుంటుంది. టూరిజం ప్యాకేజ్ కింద కానీ తీసుకొని రావచ్చు. ఇలాంటి టైంలోనే మనకు వస్తే మన డెవలప్మెంట్ అవుతుంది. ఇక్కడ ఉన్న లోకలర్స్ కూడా ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. మేము ఇక్కడ నుండి ఎంప్లాయ్మెంట్ కోసం హైదరాబాద్కి వెళ్ళే బదులు ఇక్కడ ఏదో ఒక చిన్న బిజినెస్ ఏదో పెట్టుకొని మేము డెవలప్ అవ్వచ్చు. చాలా మంది ఎంప్లాయీస్ జాబ్స్ అని తిరిగే బదులు ఇక్కడ చిన్న బిజినెస్ ఏదో పెట్టుకొని డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ వాటర్ ఫాల్ ఇప్పుడు చూడటానికి అయితే చాలా బాగుంది. కనీసం కొంచెం వరకన్నా అలౌ చేస్తే సందర్శకులు ఎక్కువ ఉండడానికి ఇదే ఛాన్స్ ఉంటుంది. సో ఒకసారి గవర్నమెంట్ వాళ్ళు ఆలోచించి కనీసం కొంచెం రిస్ట్రిక్షన్స్తో అన్నా అలౌ చేస్తే బాగుంటుంది. సేఫ్టీ మెజర్మెంట్స్ ఓకే, బట్ ఇంకొంచెం బాగా ఉంటే కనుక బాగుంటుంది. విజిటర్స్కి మళ్ళీ రావాలి, కొంచెం సేఫ్టీస్ వైజ్ ఎక్కువ ఉంది కదా చూడటానికి. కిడ్స్ని తీసుకొని రావడానికి కానీ టైం స్పెండ్ చేయడానికి రావాలి అంటే మాత్రం సేఫ్టీ ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది. లైక్ బ్యారిగేడ్స్ ఇవన్నీ పెట్టడము, ఇంకా సెక్యూరిటీ వైజ్ ఆర్ లైఫ్ బోట్స్ కొన్ని పెట్టడము, అలాంటివి పెడితే కనుక బాగుంటుంది. సీనరీ అంతా చాలా బాగుంది. రైట్ టైం అనుకుంటా మేము వచ్చింది. మంచి గ్రీన్ గ్రాస్, మంచి వర్షాలు పడున్నాయి అండ్